బంగారం రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 10 గ్రాముల గోల్డ్ ధర ఉదయం లక్షకు చేరింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 99,080 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల ధర 89,020 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక రాజకీయంగా కొనసాగుతున్న మార్పులతో గోల్డ్ రేట్ ఆకాశాన్ని తాకుతోంది. వెండి కూడా కిలో 1,00,000 రూపాయలకు చేరింది. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, గోల్డ్ రేట్ పెరుగుదలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దేశీయంగా ఇటు గోల్డ్ రేట్స్ అయితే దూసుకుపోతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా 1,00,000కు చేరువలో వెళ్తుందంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమవుతున్నాయి. నిన్నటి నుంచి కూడా 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,00,000కు దగ్గరగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం అంతర్జాతీయ బులియన్ మార్కెట్ల వివరాల ప్రకారం దాదాపు 1,00,000కు టచ్ అయ్యి మళ్ళీ 98,500 వద్ద కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగానే దేశీయంగా ఈ విధంగా బంగారం ధరలు అయితే పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్కు సంబంధించి దాదాపు 89,000 చిల్లరగా ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ రేట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇది గోల్డ్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యయనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తులం బంగారం 1,00,000కు చేరడం అనేది వింటూ వస్తున్నాం, కానీ అది ఇప్పుడు నిజమవుతోంది. మరొక ఈ రోజు కానీ రేపటి వరకు 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,00,000కు చేరే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో 1,00,000కు చేరి మళ్ళీ వెనక్కొచ్చిన సిచ్యువేషన్ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా 1,00,000కు చేరుతుందని వస్తున్న వార్తలతో ఈ వారం రోజుల్లోనే దాదాపు 1,00,000కు చేరడంపై ఇటు ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ కారణంగానే ఈ గోల్డ్ ధరలు అయితే పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కూడా గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, వివిధ అవసరాల కోసం వాడుతుంటారు. ముఖ్యంగా ఇండియాలో గోల్డ్ అనేది ఒక ప్రెస్టేజ్ ఆర్నమెంట్గా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి అకేషన్స్ కూడా గోల్డ్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతము ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వాణిజ్య పరంగా నెలకొన్న అనిశ్చితి కారణంగానే దేశీయంగా అంతర్జాతీయంగా గోల్డ్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాదాపు తులం బంగారం 24 బిస్కెట్ బంగారం ఇప్పుడు 1,00,000కు చేరింది. దాంతోపాటు ఆర్నమెంట్ విషయానికి వస్తే 89,000గా ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే రానున్న రోజుల్లో 1,00,000కు పైగానే మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు బులియన్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణము ఒకటి, ఇటు అంతర్జాతీయంగా టారిఫ్లు పెరగడం, దాంతోపాటు ఇటు గోల్డ్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తున్నారు. దీంతో చాలామంది పెట్టుబడిగా బంగారం వెండి పైననే పెడుతుండడంతో ఇటు గోల్డ్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. దానితో పాటు ఇటు మన ఆర్బీఐతో సహా ఇంటర్నేషనల్ బ్యాంకులన్నీ కూడా గోల్డ్ని కొన్ని రిజర్వ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇట్లాంటి అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇటు బ్యాంకులు కావచ్చు, ఇతర పెట్టుబడిదారులు అంతా కూడా గోల్డ్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. కాబట్టి దీనికి ప్రాధాన్యత పెరిగింది. దీంతో డిమాండ్ పెరగడంతో ఇటు కొనుగోళ్ల పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇండియాలో చూసుకుంటే గోల్డ్ రేటు 1,00,000కు పలుకుతుండడంతో సామాన్యులైతే గోల్డ్ కొనలేమనే సిచ్యువేషన్కి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఇటు పెళ్లిళ్ళు కావచ్చు, పండుగల సీజన్ కోసం కొంతమంది గోల్డ్ కొనేందుకు వచ్చి ఈ విషయం విని షాక్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. రానున్న రోజుల్లో 1,00,000కు పైగానే ఇంకా దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ వాణిజ్య పరమైన అనిశ్చితి కారణంగానే బంగారం ఇంతగా పెరిగిపోతుంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో చూసుకుంటే తులం బంగారం పైన దాదాపు 20,000కు పైగా పెరిగింది. ఇది ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక అనిశ్చితి చూడలేదని కూడా ఇటు బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమే ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇటు వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో వెండి 1,00,000కు చేరుగా ఉంది. దాంతోపాటు ఇటు బంగారం కూడా అదేవిధంగా ఒక తులం బంగారం కొనాలంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టాల్సిందే అన్న సిచ్యువేషన్కి చేరుకున్నాం. సామాన్యులు మాత్రం ఈ బంగారం కొనలేమనే భయాందోళనకు గురవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది రైట్ టైం అని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం గోల్డ్ ధరలు నిన్న చూసుకుంటే దాదాపు 24 క్యారెట్ తులం బంగారం 98,000గా ఉండే ఈరోజు ఉదయం 1,00,000కు చేరి మళ్ళీ కొంత హెచ్చు తగ్గులతోటి 98,500కి చేరింది. ఇటు 22 క్యారెట్ ఆర్నమెంట్ విషయానికి వస్తే ఏదైతే ఆర్నమెంట్స్ నగలకు సంబంధించి 89,000 పైగా ఈ తులం బంగారం పలుకుతోంది. రానున్న రోజుల్లో ఆర్నమెంట్ గోల్డ్ కూడా 1,00,000కు చేరే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు కాబట్టి ఇటు బంగారం వెండి ధరల్లో భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. దానికి ఇంపార్టెన్స్ కూడా పెరగడంతో ఇటు రిజర్వ్ బ్యాంక్స్ తో సహా వివిధ ఇంటర్నేషనల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొని పెట్టుకోవడంతో
భారీగా డిమాండ్ ఏర్పడింది. దానికి తోడు ఇటు డాలర్ కూడా బలపడడం ఒక ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. అంటే అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ కారణాల వల్ల మనకు దేశీయంగా బంగారం ధరలు అయితే పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది తప్ప గోల్డ్ ధరలు తగ్గవని అంచనాకు వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇటు వెండి బంగారం కొనాలంటే సామాన్యులకైతే కొంత నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతగా పెరగడం అనేది ఫస్ట్ టైం అని కూడా ఇటు బులియన్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. రానున్న రోజుల్లో 1,50,000 కూడా తులం బంగారం చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పట్లో అయితే ఈ గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం కనిపించట్లేదు. ముఖ్యంగా అంతర్జాతీయంగా గోల్డ్కు ఇంపార్టెన్స్, డిమాండ్ పెరగడం, పెట్టుబడులు పెరగడం కారణంగానే మనకు ఇండియాలో గోల్డ్ పైన ఇంత ఎఫెక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా వివిధ ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు మన ఇండియాలో బంగారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కావచ్చు, శుభకార్యాలు ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడాలన్నా కూడా ఇండియన్స్ ఎక్కువగా గోల్డ్నే ప్రిఫర్ చేస్తుంటారు. కాబట్టి దీనికి సంబంధించి పెరుగుతున్న ధరలతోటి కొంత సామాన్యులు ఎవరైతే ఆర్నమెంట్ గోల్డ్ కొనాలనుకుంటారో వాళ్ళకైతే ఇది నిరాశ అనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఇప్పుడు ఇది ఒక గుడ్ న్యూస్ ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు తోడు ఇటు ఇంపార్టెన్స్ కూడా పెరగడంతో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అని కూడా ఇటు అంచనా వేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో అయితే సామాన్యులు గోల్డ్ను కొనుక్కునే పరిస్థితి కనిపించడం లేదు. గోల్డ్ చరిత్రలోనే ఇది సరికొత్త అధ్యయనంగా కూడా ఇటు బులియన్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రానున్న రోజుల్లో ట్రంప్ టారిఫ్ల విషయంలో ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే తప్ప దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే పెరిగిపోతున్న బంగారు ధరలు చూసి ఇటు ఇండియన్స్ అయితే కొంత కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొనుగోలుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ళ పండుగల సీజన్ ఉంది కాబట్టి కొంత ఖర్చు ఎక్కువైనా కూడా ఒక 10 తులాలు కొనే వాళ్ళు 5 తులాలు కొంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు గోల్డ్ సేల్స్ పైన కూడా ఈ పెరుగుతున్న ధరల ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో తులం బంగారం 1,00,000కు పైగానే పెరిగే అవకాశం ఉన్నట్లు బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రవంతి.